హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఉంది నేను అమరావతి మెయిన్ క్యాపిటల్ సీడ్ క్యాపిటల్లో ఉన్నాను. కింద మీరు చూస్తుంది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇప్పుడు ప్రజెంట్ ఉంది వెస్ట్ బైపాస్. ఈ క్యాపిటల్ అండి జస్ట్ 10 minutesలో నేను ఒక వెంచర్ చూపిస్తున్నానండి. ఆ వెంచర్కి సంబంధించిన డైరెక్టర్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆ వెంచర్లో మనం వెళ్ళి మాట్లాడుకుందాం. మనం రాజధాని నుండి 10 నిమిషాల్లో కరెక్ట్గా 10 నిమిషాల్లో మనం ఈ ప్లేస్కి వచ్చామండి. ఈ ప్లేస్ పేరు కండ్రిక, నున్నా దగ్గర ఉన్న కండ్రిక. ఇది 6 lanes, అది మా సైటు. సో దీని గురించి మరిన్ని వివరాలు సైట్ డైరెక్టర్ గారితో మాట్లాడదామండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు, అసలు ఇక్కడ కొనుక్కుంటే బెనిఫిట్స్ ఏంటి? యాక్చువల్గా మనం ఇది చూసుకుంటే వెస్ట్ బైపాస్ అంటామండి. మనం అమరావతి క్యాపిటల్ కింద స్టార్టింగ్ పాయింట్ చూపించాం కదా, అక్కడ నుంచి ఒక 10 నిమిషాల్లో డైరెక్ట్ యాక్సెస్, అంటే వెస్ట్ బైపాస్కి డైరెక్ట్ యాక్సెస్ ఉన్న 69 ఎకరాలు సార్ ప్రస్తుతానికి ఇది వెంచర్. ఇది సిఆర్డిఏ వెంచరు. ఇంకొకటి ఏంటంటే ఈ 69 ఎకరాలు అంటే హైవే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డెడ్ ఎండ్ వరకు కూడా 60 feet రోడ్డుతో ఆర్తి ఇచ్చామండి. ఈ 60 feet రోడ్డుకి ఈ హైవేకి మిడిల్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో కమర్షియల్, అంటే మనం దీన్ని కమర్షియల్గా బాగా యూజ్ చేసుకుంటూ హోటల్స్ అవి మనమే కట్టబోతున్నామండి. ఇది మొత్తం వచ్చేసి 69 ఎకరాలే కాకుండా ఇటొక 50 ఎకరాలు, ఇటొక 50 ఎకరాలు, అంటే ఆల్మోస్ట్ 170 ఎకరాల వరకు మనం పూల్ చేస్తూ ఇంత పెద్ద వెంచర్ని విజయవాడ సిటీలోనే ఉన్నటువంటి అతి పెద్ద వెంచర్ సార్. ఓకే మేడం, ఇప్పుడు మీరు నేషనల్ హైవే కానుకుని 170 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అన్నారు కదా, అసలు ఈ నేషనల్ హైవే వల్ల యూజెస్ ఏంటి? సార్ ఇది ఓన్లీ నేషనల్ హైవేనే కాదు, మన రాజధానిని కలుపుతూ చెన్నై టు కోల్కతా NH16 రోడ్ అండి. అదే కాకుండా మీరు వచ్చారు కదా జస్ట్ 10 నిమిషాల్లో, ఇప్పుడే మనం అక్కడి నుంచి ఇటు వచ్చాము. అయితే అమరావతి నుంచి మనకి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు, మీకు తెలుసు కదా సార్. ప్రస్తుతానికి దుబాయ్, సింగపూర్ అన్ని ఫ్లైట్స్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ ఎయిర్పోర్ట్కి విదిన్ 30 minutesలో వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా ఇది ఓన్లీ వెస్ట్ బైపాసే కాకుండా దీంట్లో ఉన్నటువంటి ఇంకొక మంచి విశేషం ఏంటంటే విఐపి రోడ్డు. విఐపి రోడ్డు అని దీనికి ఎందుకు పేరు వస్తుంది అంటే, ప్రస్తుతానికి మనం క్యాపిటల్లో ఉన్నటువంటి సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మినిస్టర్స్ కానీ ఎవరైనా సరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే కనుక ప్రస్తుతానికి ఇదే రోడ్డు. సో ఇంత మంచిగా యాక్సెస్ ఉన్నటువంటి రోడ్డుకి, అంటే ఇంత మంచి యాక్సెస్ ఉన్న వెస్ట్ బైపాస్ ఆనుకుని ఉన్నటువంటి మెగా గేటెడ్ ఆల్సో విల్లాస్ కూడా ఇవ్వబోతున్నటువంటి వెంచర్ అండి ఇది. మేడం, ఆర్చే ఇంత లావిష్గా ఇచ్చారు, ఓన్లీ ఆర్చే ఇలా ఉంటుందా లేకపోతే లోపల డెవలప్మెంట్స్ కూడా ఇంత బాగా డెవలప్మెంట్ చేస్తారా? ఇంతకంటే డబుల్ డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఆర్చి చూసే కాదు, ఇలాంటి ఆర్చి ఇదే కాదు, ఇంకొక ఆర్చి కూడా ఇంకో ఎంట్రీ పాయింట్కి ఇస్తున్నాం. ఈ వెంచర్లో ఉన్నటువంటి లావిష్ డెవలప్మెంట్స్ అండ్ లగ్జరీ డెవలప్మెంట్స్ ఏంటంటే, ఒక 3 60 feet రోడ్స్ ఇస్తున్నాం సార్. ఇది డైరెక్ట్ వెస్ట్ బైపాస్ నుంచి ఒక 60 feet రోడ్ డెడ్ ఎండ్ వరకు ఇస్తున్నాం. అదే విధంగా అటు మీరు చూస్తున్నారు కదా, అటువైపు ఒక 60 feet రోడ్డు, ఇటు ఒక 60 feet రోడ్, అంటే 3 60 feet రోడ్లు మనకి హైవే కనెక్టివిటీలో ఇస్తున్నటువంటి పెద్ద వెంచర్ అండి. అంతేకాకుండా దీంట్లో వచ్చేసి 25,000 SFTలో క్లబ్ హౌస్, అంటే ఇక్కడ విజయవాడ సిటీలో ఎక్కడా లేనటువంటి లగ్జరీ క్లబ్ హౌస్ ఇస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ కమర్షియల్ డెవలప్మెంట్స్తో కూడా మనం ఇక్కడ ఇస్తున్నాము. హోటల్స్, కమర్షియల్ హోటల్స్ కూడా మనం ఇక్కడ ఇస్తున్నాము. అలాగే వెంచర్కి ఆ పక్కన రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, విల్లాస్ కూడా ఇస్తున్నామండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 60 feet రోడ్లు, 40 feet రోడ్లు, 30 feet రోడ్స్తో పెద్ద వెంచర్, 170 acres ఉన్నటువంటి వెంచర్. ఓకే అండి, మీరు ఇక్కడ డెవలప్మెంట్స్ చెప్పారు, వెంచర్లో డెవలప్మెంట్స్ చెప్పారు కదా, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి? యాక్చువల్గా మీరు చూస్తున్నారు కదండి, వెంచర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్లో చూసుకుంటే అవన్నీ ఇళ్ళే. ఆ ఇళ్ళను ఆనుకుని ఉండి మళ్ళీ మనకు రెసిడెన్షియల్ గా ఉపయోగపడేటువంటి వెంచర్ అనమాట. డూప్లెక్స్ విల్లాస్ కూడా 183 square yards లో 2200 SFT కన్స్ట్రక్షన్ లో 1,30,00,000కి, అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి 1,30,00,000కి సింగిల్ పేమెంట్తో మనం సేల్ పెడుతున్నామండి. అంతేకాకుండా అక్కడే సైడ్కి అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్లు, అంటే నివాస యోగ్యమైనటువంటి వెంచర్గా దీన్ని రూపుదిద్దుతున్నాం అనమాట. అంతేకాకుండా ఇంత పెద్ద వెంచరు అట్లా హైవేకి ఆనుకుని రెసిడెన్షియల్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సరౌండింగ్స్లో గజం 35,000 ఉందండి, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అయితే మనం మాత్రం వెస్ట్ బిట్టు తీసుకుంటే 28,500కి మనం ఇస్తున్నాం అనమాట. అదే ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటే కనుక ఇంకొక 750 ఎక్స్ట్రా ఉంటుంది అనమాట గజానికి. ఓకే మేడం, మీరు ఇన్ని ఫెసిలిటీస్ చెప్తున్నారు కదా, ఇప్పుడు మా బయరు ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేశారనుకోండి, రూపాయి పెట్టుబడికి రూపాయి అడిషనల్గా అయ్యిద్దా అవదా? వెస్ట్ బైపాస్ అంటే నేషనల్ హైవేని ఆనుకుని, కొన్ని గ్యాప్ కూడా మీకు లేదు, జస్ట్ ఆనుకుని ఉన్నటువంటి 170 దగ్గర ఎకరాలు ఉన్నటువంటి వెంచరు. దీంట్లో మనం 50% రెసిడెన్షియల్ ఇచ్చేస్తున్నాం, అంటే విల్లాస్ ఇస్తున్నాము, ఇండిపెండెంట్ హౌసెస్ ఇస్తున్నాము, అపార్ట్మెంట్స్ ఇస్తున్నాము, ప్లస్ స్టార్టింగ్ పాయింట్లో కమర్షియల్, అంటే మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కమర్షియల్ ఇస్తున్నాము. ఇంకెక్కడా లేనటువంటి 25,000 SFTలో మనం క్లబ్ హౌస్ కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నాం. ఇంత రెసిడెన్షియల్గా ఉపయోగపడేటువంటి వెంచర్లో మీకు తెలుసు యాక్చువల్గా మహా అయితే ఒక 3 years లేదా మ్యాక్సిమం 5 yearsలో ఎక్కడైనా సరే డెవలప్ అవుద్ది. అది మీకు తెలిసిన విషయమే కదా సార్. అలాంటప్పుడు తీసుకున్న కస్టమర్ సాటిస్ఫై అవ్వడం అనేది కామన్. అది ఖచ్చితంగా వాళ్ళకి రూపాయికి రూపాయి అంటే
3 to 5 yearsలో మ్యాక్సిమం తీసుకున్న రూపాయికి ఇంకొక రూపాయి పెరుగుతుంది అనడానికి మంచి సాక్ష్యాలు మీకే కనిపిస్తున్నాయి. అటు వెస్ట్ బైపాస్, ఇటు చూసుకుంటే ఊరు, అదే కాకుండా రెసిడెన్షియల్. ఇంకా మరి అవదంటానికి ఇంకేముంది సార్? మీ మాటలు బట్టి చూస్తే కన్ఫర్మ్ అయ్యిద్ది, కొనుక్కున్న వాళ్ళకి చాలా కన్ఫర్మ్. సో చూసారు కదా వ్యూయర్స్, ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకా మరిన్ని పూర్తి వివరాలకి డైరెక్ట్ గారి నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాము, కాల్ చేయండి. అలాగే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.